అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జోహార్ అమరవీరులకు జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ అమరవీర తెలంగాణకు జోహార్ జోహార్. జోహార్ 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 అమరవీరులకు జోహార్ జోహార్. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ, అట్లాగే మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఎందరో మంది త్యాగదనులు, ఎందరో విద్యార్థుల ప్రాణ త్యాగాలు ఈ తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి త్యాగం, కేసీఆర్ గారి పట్టుదలతో, మరి కేసీఆర్ గారి ప్రాణం పోవడము, తెలంగాణ రావడము అని చెప్పేసి ఒక పట్టుదలతో మరి చేసినటువంటి ప్రయత్నమే ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. మరి తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణను ప్రజలు ఆశీర్వదించి 10 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా, ఒక ఉద్యమ నాయకుడిని ఒక ముఖ్యమంత్రిగా చేస్తే ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసినటువంటి సందర్భం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగులు ఉన్నటువంటి పేద ప్రజలందరికీ, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందినటువంటి సందర్భంలో మరి ప్రజలు ఇంకా ఏదో ఆశపడి, ఇంకా మాయ మాటలు నమ్మి, మరి అప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మరి చెప్పినటువంటి అమలు కాని హామీలు ఇచ్చి మరి ప్రజలను మభ్యపెడితే, ప్రజలు ఏదో ఆశపడి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో చేస్తే, మరి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఒక అతనికతనే ఒప్పుకున్నటువంటి సందర్భం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం ఒప్పుకుంటున్నారు? నేను ఒక చెప్పుల దొంగను, నన్ను చెప్పులు ఎత్తుకుపోయే దొంగను చూస్తున్నారు అని చెప్పేసి ఇవాళ ఆయన మాట్లాడినటువంటి తీరు ఇవాళ అందరినీ బాధిస్తున్నది. అందుకే మేము ఈ వేదిక ద్వారా మరి కాంగ్రెస్ అధిష్టాన వర్గాన్ని వేడుకుంటున్నాం. మరి అయ్యా, మరి తెలంగాణ రాష్ట్రం పరువు తీసినటువంటి మరి ఒక దొంగను, ఒక చెప్పులెత్తుకునేటువంటి దొంగను చూస్తున్నారు మమ్మల్ని అని చెప్పేసి ఏదైతే మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డిని మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండినట్టయితే ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్టయితే, కాబట్టి దయచేసి మీరు పునరాలోచన చేయాలి. మరి ఎందరో మంది సీనియర్ నాయకులు మీ పార్టీలో ఉన్నారు, మరి వారిలో ఎవరినైనా ఒకటి పెట్టండి, కానీ చెప్పులు ఎత్తుకుపోయే దొంగను మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తే మా మనోభావాలను దెబ్బతీసినట్టు మేము భావిస్తున్నామని చెప్పేసి, ఈ తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి స్థానిక శాసనసభ్యులు ఎన్నో అమలు కాని హామీలు ఇచ్చి
సొంత డబ్బులతోని నేను వేల కోట్ల రూపాయలు ఉన్నాయి నా దగ్గర, నేను నా సొంత డబ్బులతోని బెల్లంపల్లిలో మెడికల్ కాలేజ్ కట్టిస్తా అని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చినటువంటి సందర్భం. అట్లాగే మరి ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లో సుమారుగా 27 కంపెనీలు మరి ఇక్కడికి మంజూరైతే ఆ కంపెనీలన్నిటినీ కూడా ఇవాళ మరి వదిలిపెట్టుకొని ఎందరో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాన్ని ఇవాళ మరి ఈ స్థానిక శాసనసభ్యులు విస్మరిస్తున్నారు. కాబట్టి మరి దానిని ఆలోచన చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. రాబోయే కాలంలో స్థానిక సంస్థలలో మరి బీఆర్ఎస్ పార్టీని మీరు బలపరిచినట్టయితే, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచినట్టయితే మరి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో వాళ్లకు చెంప చెల్లుమనేలాగా సమాధానం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.